విశాఖ బీచ్ రోడ్ లోని కంటైనర్ టెర్మినల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. ఒక కంటైనర్ లో మంటలు చెలరేగాయి. దాంతో అక్కడ దట్టంగా పొగ అలుముకున్నట్టుగా తెలుస్తోంది. సిబ్బంది అంతా కూడా ఈ ఘటన చూసి భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే వెంటనే అక్కడికి పోర్ట్ ఫైర్ ఇంజన్లు చేరుకోవడం జరిగింది. సంఘటనా స్థలానికి ఎటకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. విశాఖ బీచ్ రోడ్ లోని కంటైనర్ టెర్మినల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్ కు వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలను ఆర్పివేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి భయంతో ఈ ఘటన చూసినటువంటి సిబ్బంది అంతా కూడా పరుగులు తీసినట్టుగా చెప్తున్నారు. ఒక కంటైనర్ లో మొదట మంటలను గుర్తించారు. ఆ మంటలన్నీ కూడా నెమ్మదిగా చెలరేగడంతో దట్టమైనటువంటి పొగ సంఘటనా స్థలంలో అలుముకోవడం జరిగింది. సిబ్బంది అంతా కూడా ఈ ఘటన చూసి భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే ఫైర్ ఇంజిన్ కి సమాచారం ఇచ్చారు. అక్కడికి పోర్ట్ ఫైర్ ఇంజన్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. విశాఖ బీచ్ రోడ్ లోని కంటైనర్ టెర్మినల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్పాట్ కు చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఇప్పుడే మంటలను ఆర్పివేసినట్టుగా సమాచారం అందుతోంది. కంటైనర్లో లీథియం బ్యాటరీలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఒక కంటైనర్లో చెలరేగినటువంటి మంటలు దాదాపుగా వ్యాపించడంతో పూర్తిగా అక్కడ ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా చెబుతున్నారు. దట్టంగా పొగ అలుముకోవడంతో సిబ్బంది అంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఎటకేలకు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు ఫోన్ లైన్ లో. రవిచంద్ర, మళ్ళీ విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ లో కొద్దిసేపటి క్రితం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. ఇదే చైనా నుంచి వచ్చిన లిథియం బ్యాటరీలలో ఉన్న కంటైనర్ లోడ్ చేస్తున్న సమయంలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. అంటే బ్యాటరీలు కావడంతో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో అప్రమత్తమైన కంటైనర్ టెర్మినల్ సిబ్బంది పక్కనే ఉన్న పోర్టు ఫైర్ స్టేషన్ అప్రమత్తం చేశారు. మంటలను అధిగమించడం జరిగింది. ఇది గత నెల 28వ తారీఖున చైనా నుంచి ఈ షిప్ వచ్చింది. ఈ కంటైనర్ అన్ని కూడా కలకత్తాకి వెళ్లాల్సింది. ఈ రోజు లోడ్ చేసి కలకత్తాకి తరలించే క్రమంలో ఒకసారిగా దట్టమైన పొగలతో కూడిన మంటలు చెలరేయడంతో పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. అయితే ప్రమాదం తీవ్రత పెరుగుతుంది. లిథియం బ్యాటరీలు కాబట్టి వాటి యొక్క ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉండడంతో పోర్టు యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రవిచంద్ర, ఆస్తి నష్టానికి సంబంధించి కానీ ప్రాణ నష్టానికి సంబంధించి కానీ వివరాలేంటి ఈ ఘటనకు సంబంధించి? నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇక్కడి నుంచి కలకత్తాకు ట్రాన్స్పోర్ట్ చేసే సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని విసిటిఎల్ అధికారులు చెప్తున్నారు. దాదాపు 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గత నెల 28వ తారీఖున ఏదైతే ఈ కంటైనర్ టెర్మినల్ ఉందో ఈ విశాఖ కంటైనర్ టెర్మినల్కు ఈ షిప్ వచ్చింది. ఈ షిప్ పూర్తిగా లిథియం బ్యాటరీలతో కూడిన కంటైనర్తో వచ్చింది. అది షిప్ అంటే ట్రాన్సిట్ కోసం విశాఖపట్నం వచ్చింది. ఇక్కడి నుంచి వేరే షిప్ కంటైనర్ ద్వారా కలకత్తాకు ట్రాన్స్ఫర్ చేసే క్రమంలోనే దాన్ని లోడింగ్ చేస్తున్నప్పుడు స్వల్పంగా అగ్ని ప్రమాదం జరగడం. అయితే మంటలు కన్నా దట్టమైన పొగ వచ్చింది. పొగ బలంగా కమ్ముకోవడం, దట్టంగా కమ్ముకోవడంతో ప్రమాద తీవ్రత పెరుగుతుందని పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. అదనపు ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి పూర్తిగా మంటలను అదుపు చేసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే సంఘటనా స్థలంలో పూర్తి సాధారణ స్థితి ఉంది. దాదాపు గంటకు పైగా దట్టమైన పొగలైతే కమ్మేయడంతో కంటైనర్ టెర్మినల్లో పెద్ద ప్రమాదం జరుగుతుందనే భావన అయితే కలిగింది. కానీ
ప్రమాద తీవ్రత చాలా స్వల్పమైంది. కానీ దట్టమైన పొగలు రావడంతో అంతసేపు సిబ్బంది ఆందోళనకు గురైన మాట వాస్తవం. ప్రస్తుతం కంటైనర్ టెర్మినల్ దగ్గర సాధారణ పరిస్థితి ఉంది. పూర్తిగా లిథియం బ్యాటరీలు ఏదైతే ప్రమాదానికి కారణమైన బ్యాటరీలు ఉంచేసి మిగిలిన వాటిని తొలగించి వాటిని వేరే కంటైనర్లో కూడా షిఫ్ట్ చేసినట్టుగా కంటైనర్ టెర్మినల్ అధికారులు చెప్తున్నారు. నళిని. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.